ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 ఉగాది పర్వదినం అనగా మార్చి 19వ తేదీ శ్రీ పరాభవ నామ సంవత్సరం. పేరులోనే పరాభవం అంటే అవమానాలను ఎదుర్కొనే సంవత్సరం అని మనకు క్లియర్ కట్లో మీనింగ్ వచ్చేసింది సంవత్సరం పేరులోనే. మరి ఎవరయ్యా పరాభవాన్ని ఎదుర్కొనేది? ఇప్పుడు యూట్యూబ్లో చూస్తున్నాం ఎంతమంది రాజకీయ నాయకులు పరాభవానికి ఎదుర్కొంటున్నారు, ఎంతమంది మహోన్నతులమని చెప్పుకునే వాళ్ళు, దేవుళ్ళమని చెప్పుకునే వాళ్ళు బయటకు వచ్చేసి చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు. ఎన్నో సంవత్సరాల క్రితం, కొన్ని వేల సంవత్సరాల క్రితం గురువులుగా ఉండి కనుమరుగై ఉండి ఎవరికీ తెలియని స్థితిలో ఉన్నటువంటి మహామహులు ఇప్పుడు మనకు తెర మీద ఎంతమంది ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఇంత ఎందుకు, మనకు నోస్ట్రాడామస్ అమెరికాలో జంట అపార్ట్మెంట్స్ను విమానంతో కూల్చినప్పుడు నోస్ట్రాడామస్ పైకి వచ్చాడు. తర్వాత రష్యా యుద్ధం నుంచి వంగా బాబా వచ్చింది. ప్రతి ప్రిడిక్షన్ను ఆమెను అనుకరణలోకి తీసుకుంటున్నాం. మన భారతదేశం ఏం చేస్తుంది? వీరబ్రహ్మేంద్ర స్వామి గారి గురించి ఇప్పుడు యూట్యూబ్లో ఎక్కడ చూసినా అవే. నేను 2వ తరగతిలో ఉన్నప్పుడు ఆయన దీక్ష తీసుకున్నాను. నవ్వాల్సిన అవసరం లేదు, సినిమా చూశానండి, దయచేసి అర్థం చేసుకోగలరు. ఏదో తెలియదు, వస్తానన్నాడు అన్న ఒక మాట చిరు వయసులో నాకు బలంగా తల్లేకెక్కింది. అప్పటి నుంచి పేపర్లలో వేసిన ఏది వచ్చినా అన్నీ అబ్జర్వ్ చేసి కట్ చేసి పెట్టుకునేదాన్ని. ఈ వింత జరిగితే ఈయన వస్తాడా. ఇప్పుడు నాకు సగం తలభారం తగ్గిపోయింది. ఎందుకంటే ప్రపంచం మొత్తం మీదకి ఆయన ఎక్స్పోజ్ అయ్యారు కాబట్టి చాలా ఆనందంగా ఉంది. ఇన్నాళ్ళు పడ్డ శ్రమకి అల్లుపు తీరి అలా కూర్చున్నాను కొంచెం ప్రశాంతంగా. ఓకే, నా గురువు వస్తున్నాడు అనేసి. ఇన్ని రోజుల నుంచి లేనిది ఇప్పుడు వచ్చింది చూడండి, ఒక విప్లవం లాగా వచ్చేసింది. అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ పరాభవనామ సంవత్సరంలో పొట్టు అంతా వెళ్ళిపోతుంది. లింగాలు తీయడము, గోళీలు ఆడడము, ఇలాంటి చెత్త అంతా కొట్టకపోతుంది. ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించైనా షైన్ అవ్వగలగడము, కోట్లు ఇవన్నీ మింగేసే బాబాలు కావచ్చు, వీళ్ళందరూ కనుమరుగైపోతారు. ఇప్పుడు వీళ్ళు లేస్తారు, అసలు సిసలైనటువంటి గురువులు లేస్తారు. ఎందుకు? అవసరం వచ్చింది. భవిష్యత్ పురాణంలో కూడా చెప్పారు మనకు, ఇలాంటి పరిస్థితులలో యోగులు సామ్రాజ్యం చేపట్టి దేశాన్ని, ప్రపంచాన్ని, విశ్వాన్ని కాపాడతారు అని. ఇది మనకు వీరబ్రహ్మేంద్ర స్వామి 5000 ఏండ్ల తర్వాత, కలియుగం 5000 సంవత్సరాల తర్వాత నేను వస్తాను అని చెప్పాడు. ఎక్కడా ఆయన కాలజ్ఞానంలో కలియుగాంతమని రాయలేదు. మార్పు వస్తుందన్నాడు, నేను వస్తానన్నాడు. కలియుగాంతమైన తర్వాత ఆయన వచ్చి ఎలా, మనం ఒక చిన్న థాట్, కలియుగాంతమైన తర్వాత ఆయన వచ్చి ఏం చేస్తారు? ప్రజలే లేనప్పుడు, భూమే లేనప్పుడు ఆయన వచ్చి ఏం చేస్తారు? ఆయన ఆ మాట మాట్లాడలేదండి. కలియుగాంతంలో నేను వస్తానని లేదు. కలియుగాంతం కాకముందే 5000కు ఒకసారి శ్రీకృష్ణుడు కూడాను ద్వాపర యుగంలో 5000కు ఒకసారి ఇలా ప్రజలలో మనోభావాలు దెబ్బతిని కొంతమంది పరాభవమై కొంతమంది దుర్మార్గులు తిష్ట వేసినప్పుడు వాళ్ళను దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయడం కోసం వస్తానన్నారు. ఆయన వచ్చాడు 5000 క్రితం. ఇప్పుడు ఈయన కూడా 5000 మీదట నేను వస్తాను, దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేస్తానని చెప్పారు. అటువంటి పరిస్థితులు ఇప్పుడు ఏర్పడ్డాయి. ఎందుకు ఏర్పడ్డాయి? మన దేశం గమనించినట్లయితే రూపాయి విలువ చాలా దారుణంగా పడిపోయింది. బంగారం చూడండి చాలా పైకి వెళ్ళిపోతూ ఉంది, అలాగే సిల్వర్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు తాత్కాలికంగా తగ్గింది.
మన మీద అన్ని దేశాల ప్రభావం చాలా ఘోరంగా పడింది. దాన్ని కూడా మనం గమనించుకోవాలి. ఇప్పుడు రేపు గురువు వచ్చిన తర్వాత మనకు ఆయన వచ్చేసి మనకు ఫిబ్రవరి 6వ తేదీ 2026లో అయినా మనకి పునర్వసు నక్షత్రంలో మిథున రాశిలో వక్రించి ఉన్నారు. అక్కడి నుంచి మనకి ఎంతవరకు కంటిన్యూ అవుతారంటే శుభ్రంగాను జూపిటర్ వక్రత్యాగం జరుగుతుంది పునర్వసు 1వ పాదంలో, అంటే మిథునంలోని వక్రత్యాగమై రుజువర్తిలో ఈయన మరలా కర్కాటక ప్రవేశం చేయటానికి ముందుకు వస్తాడు. పునర్వసు 1వ పాదంలో మిథునంలో ఉంటాడు. ఈ సిమ్టమ్స్ ఇవన్నీ కూడా ఈయన గోచారంలోకి వచ్చినప్పటి నుంచే జరుగుతాయి. ఇంతవరకు నేను చెప్పినటువంటి మేజర్ ఈ యొక్క పరాభావనవ సంవత్సరంలో ఈ సిమ్టమ్స్ అన్నీ, ఈ లక్షణాలన్నీ ప్రపంచ రంగంలో కావచ్చు, వాణిజ్య రంగంలో కావచ్చు, వ్యవసాయ రంగంలో కావచ్చు, అలాగే ప్రభుత్వ రంగంలో కావచ్చు, ఇలాంటివన్నీ జరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క మార్చి 12, 2026 వరకు ఈయన మనకి మిథున రాశి నుండి ఈలోపే మీకు కర్కాటకంలోకి రావడం జరుగుతుంది. మార్చి 19వ తేదీ ఉగాది రోజుకి ఈయన మార్చిలో పునర్వసు నక్షత్రం 1వ పాదంలోకి వస్తాడు. వక్రత్యాగం తీరి మిథున రాశిలోనే ఉంటాడు. మిథునంలో ఉండి నెక్స్ట్ ఈయన సింహ ప్రవేశం కూడా చేస్తారు. ఎప్పుడు చేస్తారు సింహ ప్రవేశం? ప్రవేశం చేసేసరికి మఖా నక్షత్రం 1 ఈ యొక్క డిసెంబర్ 12వ తేదీ సింహ ప్రవేశం చేస్తారు. అంతవరకు కర్కాటకంలో ఉంటారు. మిథునంలోకి మిథునంలో వక్రించడం, ముందుకు రావడం, తర్వాత కర్కాటకంలోకి రావటం. ఇదైన తర్వాత 2026 డిసెంబర్ 12వ తేదీన సింహరాశిలోకి వస్తారు. ఇది అతిచారం అంటారు. ఈ అతిచారంలోకి వచ్చినప్పుడు మనకు డిసెంబర్ 12వ తేదీ 2026 డిసెంబర్ 5వ తేదీనే మనకు ఈ యొక్క కేతు వచ్చేసి కర్కాటక ప్రవేశం చేస్తారు. రాహు వచ్చేసి మకర సంచారం చేస్తారు. గురువు సింహంలో ఉంటారు కాబట్టి ఈ రోజు నుంచి అతిచారంలోకి వచ్చాడు కాబట్టి ఒకటి మనం గుప్తంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఫైర్ రాశి, ఇది సింహరాశి. ఆ రాశిని వదిలిపెట్టి కేతువు జలరాశిలోకి వెళ్ళిపోయాడు. అలాగే గురువు వచ్చేసి అగ్నితత్వ రాశి సింహరాశిలో అతిచారంలో ఉన్నారు. ఈరోజుకి తీసుకున్నట్లయితే 12వ తేదీకి డిసెంబర్ 12, 2026కు అక్కడ మార్స్తో కలిసి ఉన్నాడు, కుజునితో కలిసి ఉన్నాడు. అలాగే రాహువు జూపిటరు ఇద్దరు షష్టాష్టకం పట్టారు. శని గురువు షష్టాష్టకం పట్టారు. ఏ విధంగా తీసుకున్నా కూడా అతిచారంలో వచ్చిన గురువు మనకు యోగించే ఆస్కారం లేదు. షష్టాష్టకాలు పట్టాయి. ఉన్న 4 గ్రహాలు షష్టాష్టకాలలో ఉండడం అనేది మనకు కొంచెం ఇబ్బంది. ఏ రంగాలలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది. రుజువర్తనతో కూడుకున్నటువంటి మహన్స్కి ఇబ్బందులు తప్పవు. కాకపోతే విజయం వారినే వరిస్తుంది. దేశాల మధ్యన యుద్ధాలు జరిగే ప్రమాదం చాలా ఉంది. అలాగే మార్స్తో కూడుకున్నాడు కాబట్టి డిసెంబర్ 12, 2026 మనకు అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రక్తపాతాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. సింహ రాశి అనగానే రవి స్థానం, అది రాజు, సహజంగా రాజు. కానీ ఈ సంవత్సరానికి మనకు గురువు వచ్చేసి పరాభావన సంవత్సరానికి గురువు వచ్చేసి రాజు అయిపోయారు. ఆయన 3 స్థానాలు మారటం, మిథునంలో నుంచి కర్కాటకంలోకి రావడం, కర్కాటకం నుంచి మరలా డిసెంబర్ 12వ తేదీ 2026 సింహరాశిలోకి సంచారం చేయటం, ఇవన్నీ కూడాను అతిచారంలోకి రావడం, 3 రాశులు ఒక్క సంవత్సరంలో మారడం అనేసరికి
ప్రత్యేకంగా చాలా ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. బంగారం ఈయన సహజ లోహం ఏంటంటే బంగారం. ఈ బంగారం చాలా హై రేట్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి తగ్గింది అనుకుంటున్నాము, తగ్గడం కాదు. అతిచారంలో ఈయన మరలా ప్రవేశించగానే సింహరాశిలో చాలా గోల్డ్ చాలా తారాస్థాయికి వెళ్తుంది. ఇత్తడికి పుత్తడి ప్లేస్ వస్తుంది. ఈ యొక్క గోల్డ్ అనేది మనం అందుకునే స్థితిలో ఉండదు. బ్రహ్మంగారి కాలజ్ఞాన తత్వాలలో వివరించారు. బంగారం అంతా సీమ చేరుతుంది, ఇత్తడికి మెరుగులు ఎక్కువ అవుతాయి అని చెప్పేసి. ఇప్పుడు అది రన్నింగ్లోనే ఉంది. ఏదో కొంచెం మనుషులను మభ్యపెట్టడానికి ఇచ్చారు, గ్రహాలు కూడా అలా అనిపిస్తున్నాయి. తగ్గింది గోల్డ్. ఇంకా ఇప్పటి నుంచి మరలా పెరగడమే ఉంటుంది. మరలా కర్కాటక రాశిలోకి ఎప్పుడైతే ఇంకొక గురువు మరలా మనకు ఎప్పుడైతే ఎంటర్ అవుతారో అంతవరకు కూడాను మనకి యొక్క గోల్డ్ అనేది తగ్గడం అనేది జరగదు. ఈ మిథునంలో ఉన్నప్పుడే వక్రచాగం జరిగిన ఈ కొద్ది రోజుల్లోనే మనకు తగ్గినట్లు కనిపిస్తుంది. జస్ట్ ఫ్యూ డేస్ అంతే, ఫ్యూ మంత్స్ ఫ్యూ డేస్. ఉగాదికి వచ్చేసరికి వక్రచాగమైంది కాబట్టి గోల్డ్ అనేది తగ్గుముఖం పట్టడం ఒక ఉగాది వరకు. ఉగాది తర్వాత మరలా పెరగడం అనేది చాలా ఇదిగా ఉంటుంది. అలాగే నవనాయకుల్ని తీసుకున్నట్లయితే ఈ బృహస్పతి మీకు 2026 సింహరాశిలోకి వచ్చారని చెప్పుకున్నాము. తర్వాత ఈయన 2027 ఏప్రిల్ 13వ తేదీ కర్కాటక రాశిలోకి వెళ్ళి ఆ సంవత్సరం అంతా ఆ కర్కాటక రాశిలోనే ఉచ్చలో ఉంటారు. అంతవరకు మనకు గురువు ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. సంవత్సరంలో 3 సార్లు వచ్చిపోవడం అనేది సామాన్యమైనది కాదు. వెనక్కి ముందుకు వెళ్ళటం, కాకపోతే ఒక గ్రిప్ ఉంటుంది. గురువు కదా, ఉచ్చలోకి వెళ్ళినప్పుడు చక్కగా తన ప్రభావాన్ని చూపిస్తాడు, మనుషుల్ని వాష్ చేస్తాడు. దొంగ బాబాలందరూ వెళ్ళిపోవాల్సిందే. అలాగే బ్రహ్మంగారు చెప్పినట్టు అందరూ ఈ యొక్క చంద్రగిరి కోటలో వెళ్ళాల్సిందే. రాజకీయ నాయకులందరూ ఏం చేయాలో తెలియక, ఎలా పోవాలో తెలియక అందరూ జుట్లు పెంచుకొని గడ్డాలు పెంచుకొని చంద్రగిరి కోట అంటే శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించినటువంటి రాయలసీమలో గల ఆ కోటలోకి అందరూ వెళ్ళి కూర్చుంటారు. ఆలోచిస్తారు, వాళ్ళకి ఏమి దిక్కు తెలియదు. కానీ ధర్మం నిలుస్తుంది, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ నడుస్తుంది. మరి ఇప్పుడు అలాగే తీసుకున్నట్లయితే ఈ యొక్క గోచారం ఈ విధంగా ఉంది కాబట్టి సింహంలోకి రాగానే యుద్ధాలు స్టార్ట్ అవుతాయి. సింహంలోకి గురువు రాగానే ఇది అగ్నితత్వ రాశి అయినప్పటికి కూడాను మనకు ఆగస్టులో రవి ఈ యొక్క సింహరాశిలో ఉంటాడు గోచారంలో. మరి రవి ఇక్కడ ఆయన అగ్నితత్వ గ్రహమే, అగ్నితత్వ రాశి సింహరాశినే. కానీ అక్కడ వర్షం ఎందుకు గుర్తుంది మనకు? శ్రావణ మాసంలో శ్రావణ భాద్రపద మాసాలు మనకు వర్ష ఋతువు కాబట్టి వరదలు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. దీనితోటి ప్రజలు చాలా వరకు ప్రాణాలు అరచేతిలో పట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఇక్కడి నుంచి నా భాగ్య గురువు సింహంలో ఉన్న గురువు తన యొక్క భాగ్య వీక్షణ ద్వారా మరల అగ్నితత్వ రాశి అయినటువంటి మేషరాశిని చూస్తారు. దాని మూలకంగా కూడాను మనకు అనేకమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. యుద్ధాలు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడేమో మరలా వరదలు వచ్చే అవకాశం ఉంది. అలాగే 2027 డిసెంబర్ నాటికి మరలా ఈ యొక్క ఫిబ్రవరి నాటికి ఈయన కర్కాటక రాశిలోకి వెళ్తారు జూపిటర్. అప్పుడు మళ్ళా భాగ్య దృష్టి శనిని చూస్తారు మీనరాశిని. జలరాశిలో ఉండి కర్కాటక రాశి జలరాశి, అలాగే మీనరాశి జలరాశి. ఒక జలరాశిలో ఉండి ఇంకో జలరాశిని చూశారు అంటే ఆటోమేటిక్గా ప్రళయాలు వస్తాయి. ఎందుకు సిగ్నల్స్ ఆ టైంలో వస్తున్నాయంటే అది వర్షాకాలం ఒకటి, ఆ తర్వాత తుఫాన్ల సీజన్ కూడా అలాగే ఉంటుంది. అక్టోబర్ నవంబర్లలో అప్పుడు కూడా మనకు శరదృతువు జరిగేటప్పుడు ఆ 2 months కూడా తుఫాన్లు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. వరదలు, సునామీలు ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది. అలాగే మార్స్తో కూడుకున్నటువంటి రాహువు ఉంటాడు. రాహువు తోటి మార్స్ కలిసినప్పుడు భూకంపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఈ పీరియడ్ కూడా మనకి 2026 మార్చి నుంచి తీసుకున్నట్లయితే ఒక 4-5 నెలల్లోనే ఈ భూకంపాల పరిస్థితి, అలాగే తుఫాన్లు అక్టోబర్ నవంబర్ అలాంటప్పుడు సముద్రాలలో భూకంపాలు వచ్చి ఉప్పొంగి వరదలు రావడం, ప్రపంచ జనాభా నష్టం కావడం, సస్యశ్యామలమైన ఈ దేశం కరువు కాటకాలతో ఇబ్బంది పాలవటం, దానికి తోడు మనకు నిప్పురుగప్పినటువంటి నిప్పులాగా ఉన్నటువంటి పాకిస్తాన్ తీసుకున్నట్లయితే ఇది మన పైన ఒక ఉక్రెయిన్ లాగా మారి మన దేశాన్ని నాశనం చేయడానికి ఎంతో కృషి చేస్తుంది. ఇప్పటికీ చేసింది. మనకు లాస్ట్ వీడియోలోనే చెప్పాలనుకున్నాను, చెప్పలేకపోయాను. ఇప్పటికే ఆల్రెడీ చేసింది. మన బంగారం రేటు పెరగడానికి మెయిన్ రీజన్ అదే. ఇంటర్నల్గా అన్ని కంట్రీస్ కలిసి కుట్ర పన్ని ఇండియాను ఎలా దెబ్బతీయాలి, వాణిజ్యపరంగా దెబ్బతీయాలని వచ్చాయి. చూడండి మనకి ఎన్ని కంపెనీలు వచ్చాయి ఇప్పుడు. వాణిజ్యం మళ్ళా మనకు ఈ యొక్క భూస్వామ్య వ్యవస్థ వచ్చే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఒకనొక నాడు మనకు ఆంగ్లేయులు వచ్చి పరిపాలన చేసి మన దగ్గర ఉన్న సంపదనంతా దోచారు. ఈరోజు అగ్రరాజ్యం వ్యవసాయం చేస్తామని ముందుకొచ్చి వద్దన్నామనేసి మరలా ఈ యొక్క అమెజాన్ ఇవి కూడా మనం పెట్టుకొని మన ప్రజలు చేసే ఈ యొక్క వ్యవసాయ వ్యాపారాలను దెబ్బతీసి వాళ్ళు వచ్చి మన ప్రజల్ని కూలీలుగా చేసుకొని వాళ్ళు రాజుల్లాగా బ్రతకటానికి ప్రిపేర్ అయిపోయారు, అడుగు పెట్టారు, అడుగులు పడ్డాయి. ఒక్కసారి ఆలోచించండి. ఎట్టి పరిస్థితులలో మీరెవరు గవర్నమెంట్కు సహకరించకండి, చక్కగా వ్యతిరేకించండి. అన్ని దేశాలకు మన బిజినెస్ పాయింట్స్ ఇచ్చామంటే మీ వ్యవస్థ మీరే కోల్పోతారు, మీ ఉనికి మీరు కోల్పోతారు, మీ స్త్రీలను మీరు రక్షించుకోలేకపోతారు, యుద్ధాలు అనేకంగా వస్తాయి. ఇది ఈ యొక్క పరాభావన సంవత్సరంలో జరిగే సంవత్సర ఫలితాలలో నాయకుల్ని తీసుకున్నట్లయితే, మనకు నవనాయకుల్ని తీసుకున్నట్లయితే గురువు వచ్చేసి రాజు, నెక్స్ట్ ఈ యొక్క సేనాధిపతిగా చంద్రుడు వచ్చారు, అలాగే మేఘాధిపతిగా కూడా ఈయనే వచ్చారు, రసాధిపతిగాను రవి వచ్చారు, అలాగే సస్యాధిపతిగాను నీరసాధిపతిగాను శుక్రుడు వచ్చారు. ఒక్కొక్క ఆధిపత్యానికి ఒక్కొక్కరు వచ్చారు, నవనాయకులు వచ్చారు. రాహుకేతువులకి వర్తించవు, 7 ప్లానెట్స్కే ఈ నాయకత్వాలు వస్తాయి. ఈ విధంగా తీసుకున్న ఇప్పుడు చంద్రుడిని తీసుకుంటే మనము మేఘాధిపతి తీసుకున్నాం, సేనాధిపతిగా తీసుకున్నాం. సాఫ్ట్ ప్లానెట్ కాబట్టి సైన్యం కొంత లాస్ అవుతాం. దానికి రీజన్ ఏంటి? బృహస్పతి గురువు నాయన ఉండు. శుక్రుడైతే రాక్షస గురువు అయితే దూకేయండి అని చెప్తాడు. ఈయన దేవగురువు కదా బృహస్పతి. ఆగండి నైనా, శాంతించండి, కాలం అనుకూలించాలి అంటాడు. ఈ చంద్రుడు కూడా అలాంటి కూల్ ప్లానెటే, మంత్రి. ఆయనే సగం పక్షం రోజులు భూమికి కనిపించడు, అటువంటి ప్లానెట్. సో మన చుట్టూ ఒక యుద్ధవ్యూహం నడుస్తుంది. గమనించుకొని మీరు ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోగలరని ఆశిస్తూ, ఈ యొక్క పరాభావ నామ సంవత్సరంలో పంటలు అల్పంగా పండుతాయి, వర్షాలు సీజన్ తప్పి అతివృష్టి అనావృష్టి జరుగుతుంది, యుద్ధం ఖచ్చితంగా తగ్గుతుంది, ధర్మం కోసం జరిగే యుద్ధం వస్తుంది, ధర్మం నిలుస్తుంది, పాపం పండిపోతుంది. పుట్లకు గాజులు తెగుతాయి అనేసి, నల్లలు తెగుతాయి అనేసి బ్రహ్మంగారు చెప్పారు. కృష్ణా నది ఒడ్డున ఇక్కడ విజయవాడ, ఇక్కడ మక్కా మసీదులో పంది ప్రవేశిస్తుంది. ఆ మక్కా మసీదులో పంది ప్రవేశించగానే ఆయన బుక్లో చదవండి, మీరు ఖచ్చితంగా అందరూ చదవండి. ఆ పంది చేరగానే ప్రేయర్ అయిన తర్వాత వీళ్ళు 2 వర్గాలు ఉంటారు, ముస్లిమ్స్. మీరని వాళ్ళల్లో వాళ్ళే గుద్దులు ఆడుకొని మగవాళ్ళంతా నశించిపోయేసి 7 పుట్ల నల్లలు ఒక రాత్రిలో కృష్ణానది ఒడ్డున తెల్లారేసరికి తెగిపోతారు. అంత ఘోరంగా వాళ్ళల్లో వాళ్ళే గొడవ పాలవుతారు. స్వస్తి.